హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అద్భుతమైన నవ్వది. రాజులైతే రాజ్యాలు వదులుకునేవాళ్ళు, కానీ అతను అర్భకుడు. ఒంటి మీద స్పృహపోయింది. అది కాదు, కిన్నెర ఏదో చెప్పబడుతుంటే బయట ఎవరో వస్తున్న అలికిడయింది. ఆమె ఆపేసింది. రేపు రాత్రి 8 గంటలకు కిచెన్ దగ్గరున్న స్టోర్ రూమ్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. గబగబా చెప్పేసి వెళ్ళిపోయాడు. వీడి బొంద ఏమిటి వీడు మాట్లాడేది? ఇలాంటి సంకేత స్థలాలు అమ్మాయిలకు చెప్పటంలో ఎక్స్పర్ట్లా ఉన్నాడు. కళ్ళు మూసుకుంది కిన్నెర. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. కిన్నెర తన నోటితో తాను చెప్పటంతో ప్రేమచంద్ ఆశ్చర్యపోయాడు. తను ఎదురుపడితే గొడవ పెట్టుకునే అమ్మాయిలో ఏమిటి మార్పు? ఏం జరిగింది? కల నిజమవ్వబోతుందా? ఏ విషయంలో? అడిగాడు అతను. గాయత్రి విషయంలో. అమ్మయ్యా, అలాగే నన్ను అర్థం చేసుకోండి, హుషారుగా చెప్పాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మెరుస్తున్న కళ్ళతో చెప్పాడు. ఆమె చప్పున తలదించుకుని చెప్పింది. నేను మిమ్మల్ని ప్రేమించట్లేదుగా. అది నాకనవసరం. ప్రేమంటే ఏమిటి? మనసు రిమోట్ కంట్రోల్ని మరొకరు ఇచ్చేయటమే. అంటే అదిగోండి, మీరు ఆ గోడ మీద నుంచి దూకేయమన్నారనుకోండి, వెంటనే దూకేయటమే. మీరు ఆకాశంలోంచి చందమామని తెమ్మన్నారనుకోండి, అక్కర్లేదు, నేను అవేమీ అడగను. మరేమడుగుతారు? కారణం అడగకుండా ఒక వ్యక్తిని బాగా కొట్టాలి. కళ్ళల్లో కసి కనిపిస్తోంది. ఎవరిని? మీ మేడం నేనా? అయితే ఓఎస్. అతను హుషారైపోతూ హ్యాండ్ స్లిప్స్ ముడిచేశాడు. అప్పుడే కోపంతో ఆమె ముఖం ఎర్రబడింది. అయినా తనని తాను సంభాళించుకుంది. అంతా ఇతని మూలంగానే కాబట్టి ఇతనితోటే పరిష్కారం కూడా చేయించాలి. కాదు, కుప్పస్వామిని సహనంగా చెప్పింది. కీచకుడు టైప్ అవాడు. తలోపింది. అయితే ఇంకే, నేను భూమున్నైపోతాను. శీతాకాలం కావటం వలన 6ంటికే చీకటి పడింది. 8ంటికి చీకటి చిక్కబడింది. అది ఒక స్టోర్ రూమ్ దగ్గరికి ఎవరు రారు. కుప్పస్వామి స్ప్రే కూడా జల్లుకుని మరీ బయలుదేరాడు. చివరి కిన్నెర్ని కూడా ట్రాప్ చేయగలిగాడంటే అది తన తెలివితేటలకు పరాకాష్ఠలా ఫీల్ అవుతున్నాడు. కిన్నెర్ని ఇంకొకరికి అప్పచెప్తే గిట్టుబాటు లేదు, బేరమే అవుతుంది, కానీ మనసు ఒప్పట్లేదు. తనని మొదటిసారిగా చెంపదెబ్బ కొట్టిన ఆడదాన్ని తర్వాత దాన్ని వదిలిపెట్టడు, ప్రశాంతంగా బతకనివ్వడు. ఆమెని తలుచుకున్నంత మాత్రానే అతనికి కైపెక్కుతోంది. బూతుమాట ఒకటి అనుకుని, ఇది అసలు ఆ కులంలో పుట్టాల్సింది కాదు, పుట్టాల్సింది. బాధపడ్డాడు. ఆలోచనల్లోకి చేరుకున్నాడు. అప్పుడే కిన్నెర అక్కడికి వచ్చేసింది. దీనికి అసలు తనంటే ఎంత ఇష్టమో. సరిగ్గా ముఖం మీద ఒక పిడిగుద్దు పడింది. దగ్గరకు వెళ్ళటంలోతే ముక్కు చిట్లిపోయిందేమోనని అనుమానం. ఇది అసలు కిన్నెరేనా? కాస్త వీలు చూసుకుని చూశాడు. ఆ ఆకారం కిన్నెర కాదు, అసలు ఆడపిల్లే కాదు. అంతకంటే ఎక్కువగా గుర్తించడానికి వీల్లేకపోయింది. అతను స్వామిని తేరుకోనివ్వలేదు. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. జన్మలో ఎప్పుడు కిన్నెర జోలికి రాకు అని చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోబోతున్న అతన్ని స్వామి కర్లు బైర్లు కమ్ముతున్నగా గుర్తించాడు. కానీ ప్రేమచంద్కే తెలీదు, కుప్పస్వామిది రాక్షస పగని, అదసలు చల్లారని అవదని. నగరంలోకెల్లా ఖరీదైన ఆసుపత్రి, చాలా పెద్ద భవంతి. లోపలికి అడుగు పెడుతూనే మంచి స్ప్రే వాసన, మందుల వాసన కలిపి అది హాస్పిటల్ అని గుర్తు చేస్తున్నాయి. మంగుళము పరిశుభ్రత, తెల్లటి యూనిఫామ్స్లో దేవదూతల్లా తిరుగుతున్న సిబ్బంది. కిన్నెర మనసు దేన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. అతను కొనవూపిరితో ఉన్నాడు. అలాంటి వాడిని ఒకసారి వచ్చి చూసినందువల్ల నీ సిద్ధాంతాలకి ఎలాంటి ముప్పు రాదు. ప్లీజ్ కిన్నెరా, నువ్వు తొందరగా మంచి నిర్ణయం తీసుకోకపోతే జీవితాంతం పశ్చాత్తాపడతావు అని గాయత్రి మరీ చెప్పటంతో కిన్నెర రిస్క్ తీసుకుంది. కిన్నెరకు అంతా గుర్తుకు రాసాగింది. కుప్పస్వామి తనను కొట్టించడం వల్ల కుప్పస్వామి పగ పెంచుకొని ప్రేమచంద్రను కొట్టాడని అంత మాత్రమే తెలుసు. దానికి కారణం ఎమర్జెన్సీ వార్డులోకి అడుగు పెడుతుంటే గొప్ప టెన్షన్. తనేం చూడిపోతుంది. కిన్నెరకు అంతకుముందే గాయత్రి కలిసి జరిగిందంతా చెప్పింది. ఎయిర్ కండిషన్ కన్నా మనసులో మరో భావమేదో శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది. కాళ్ళు తడబడుతున్నాయి. అదిగో అతనే. గాయత్రి చూపించిన మంచం వైపు చూసిన కిన్నెర మాన్పడిపోయింది. ముఖంలో కళ్ళు పెదవులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒంటి నిండా కట్లు.
ఆనవాళ్ళు పట్టడానికి వీల్లేదు. ఒక పక్కన సెలైన్ బాటిల్, మరో పక్కన బ్లడ్ బాటిల్. వాటికి సంబంధించిన ట్యూబ్ శరీరంలోకి. అప్పటిదాకా ఆ బెడ్ పక్కనే ఉన్న డ్యూటీ నర్స్ వీళ్ళని చూస్తూనే గబగబా ముందుకొచ్చింది. ఏ జీసస్, వచ్చేసారా? ఏమ్మా, కిండర్ అంటే ఏమేనా? గాయత్రి అంత క్రితం వచ్చి ఉండటం వల్ల గుర్తుపట్టి అడిగింది. కిండర్ ముఖంలోకి చివ్వున రక్తం చిమ్మింది. వీళ్ళందరికీ ఎలా తెలుసు? తొందరగా రండమ్మా, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. తలకి 32 కుట్లు పడడం అంటే తమాషా కాదు. టెంకాయ పగిలినట్టు పగిలింది. అబ్బా, ఏమి రక్తం! ఈ మనిషి కాబట్టి తట్టుకున్నాడు. కాసేపు అయితే కోమాలోకి వెళ్ళిపోయేలా ఉన్నాడు. ఒకసారి కోమాలోకి వెళ్ళిపోతే డాక్టర్స్ గ్యారంటీ ఇవ్వలేమన్నారు. చావుకి బ్రతికి మధ్య నిలబడి పోట్లాడుతున్న వాళ్ళని కిన్నెర తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అతని దగ్గరికి వెళ్ళటానికి కూడా భయమేసి ఆగిపోయింది. నాకు తెలుసు, జీసస్ కరుణామయుడు. ఆ కిన్నెర అనే అమ్మాయిని పంపిస్తాడని, ఈ కుర్రాడి ప్రాణాలు కాపాడతాడని నాకు తెలుసు. చెప్తోందావిడ. తనొచ్చి మాత్రం ఏం చేస్తుంది? తను అసహాయరాలు. మనసులో దిగాలుగా అనుకుంది. గాయత్రి ఊరుకోలేదు. అతని చెవి దగ్గరగా వంగి, ప్రేమచంద్ గారు, మీకోసం కిన్నెర వచ్చింది చూడండి అని చెప్పింది. అతను కన్నెప్పలు విప్పలేదు. పెదవులు మాత్రం అస్పష్టంగా కదులుతున్నాయి. జాగ్రత్తగా శ్రద్ధగా వింటే తెలుస్తోంది. కిన్నెర విలుక్కుపడింది. గాయత్రి చెప్తుంటే ఆమె ఏదో అనుకుంది, కానీ వింటుంటే ఆ పిలిపే మనసును పిండేస్తుంది. సృహలేని స్థితిలో, అచేతనావస్థలో, మృత్యుముఖంతో తన నామజపమే చేస్తున్నాడా? ఇదేనా ప్రేమంటే? దుఃఖం లాంటి ఆర్ద్రత మనసును మోగ్గా చుట్టేసింది. గాయత్రి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూసి, ఏ కిన్నెరా, ఇట్రా, నువ్వు వచ్చి ఒకసారి పిలువు ప్లీజ్ అంది అభ్యర్థిస్తున్నట్లుగా. తను అతన్ని పిలవటమా? ఏమని పిలుస్తుంది? తన కోసం, తన ప్రేమ కోసం ఇతను అంతగా ప్రాధేయపడుతుంటే, అంత నిర్లక్ష్యంగా పొగరగా ప్రవర్తించి తన మరణానికి కారణమైందే. అలాంటి తను ఏ ముఖం పెట్టుకుని పిలుస్తుంది? పిలిచి ఏం చెప్తుంది? సారీ అనా, అదొక జీవితకాలం లేటుగా. కిన్నెరా, ఇంకా ఆలోచిస్తున్నావా? ఒక్కో అడిగే నెమ్మదిగా వేస్తూ వచ్చి ఆగి వంగి పిలిచింది. గాయత్రి వేడుకున్నట్టుగా అడుగుతుంటే కిన్నెర కాదలేకపోయింది. ప్లీజ్ రా కిన్నెరా. వచ్చింది. గొంతు తడబడింది. ప్రేమ్చంద్. ఆ పిలుపు మృత్యుముఖంలో ఉన్న అతన్ని వెనక్కి తీసుకువచ్చిందా అన్నట్టు అతని కండ్రెప్పల్లో నెమ్మదిగా కదలిక. పరీక్షగా గమనిస్తున్న నర్సు ముందుకొచ్చి, ఏదమ్మా, ఇంకొకసారి పిలవండి అని అడిగింది. కిన్నెరకు చాలా బిడియంగా ఉంది. ప్లీజ్ ఒత్తిడి చేసింది నర్స్ అతన్నే చూస్తూ. ప్రేమ్చంద్. ఆమె ఆశ్చర్యపోయింది. ఎంతో పరిచయం ఉన్నట్టు ఈ పేరుని ఇంత సులభంగా తనెలా పిలవగలుగుతుంది? నెమ్మదిగా అద్భుతం జరిగినట్టుగా రెప్పలు విప్పాడతను. నర్సు కళ్ళల్లో ఎగ్జైట్మెంట్. వెలుతురు భరించలేని కండ్రెప్పలు మళ్ళీ వాలిపోయాయి. ఇదిగోమ్మా, నువ్వు పిలుస్తూ ఉండు, నేను వెళ్ళి డాక్టర్ని తెస్తాను. హే జీసస్ అనుకుంటూ పరిగెత్తింది నర్స్. రెప్పలు తెరిచిన ఆ క్షణం సేపట్లో చూపు కెరటమై తీరానున్న ఆమె ప్రతిరూపాన్ని లోనికి లాక్కుందేమో. రెప్పల వెనుకనున్న కనుగుడ్లు కదులుతున్నాయి. వెంటనే అతని కళ్ళు తెరిచాడు. ఏముంది? కంటికెదురుగా ప్రియబాంధవి. నర్స్ డాక్టర్ని వెంట పట్టుకుని వచ్చేసింది గబగబా. అలసటతో కూడిన నవ్వు ఆ కళ్ళల్లో. డాక్టర్ వస్తూనే చాలా హడావిడి చేసేశాడు. ప్రేమ్ విల్ పవర్కే ఆశ్చర్యపోయాడు. బీపీ చూడటం, టెంపరేచర్ చూడటం నర్సును ఊపిరి తీసుకునివ్వలేదు. కిన్నెర ఏదీ పట్టించుకోలేదు. ఆమెకు జీవితంలో మొదటిసారిగా అతని మీద జాలి లాంటిది కలిగింది. పోనీలే, పాపం తన మూలంగా చచ్చిపోబోయాడు, బ్రతికితే బావుణ్ణు అనుకుంది. అంతలోనే దయచేసి మీరంతా కాసేపు బయటకు వెళ్తారా అతను అడగడం వినిపించింది. పరధ్యానంగా ఉన్న కిన్నెర కదలబోయింది. ప్లీజ్ కిన్నెరా, వెనక నుండి అతను. నువ్వుండు ఆర్డర్లా చెప్పేసి ముందుకెళ్లిన గాయత్రి కిన్నెర నిలబడిపోయింది. అతను ఆమెనే చూస్తూ చిరునవ్వు నవ్వాడు. కిన్నెర అపరాధిలా తలదించుకుంది. పాపం, ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడు? ఐ లవ్ యూ కిన్నెరా. గొంతు బలహీనంగా ఉన్నా భావం బలంగా ఉంది. పిచ్చా ఏమిటి ఇతనికి? చూశారా ప్రేమ ఎంత బలమైందో? ఎంత బలమైన దెబ్బలు తగిలినా ఎలా మొండిగా బ్రతికానో చూశారా? కిన్నెర మాట్లాడలేదు. చెప్పండి, డూ యూ లవ్ మీ? ఇతనికి అసలు ఇదేం పిచ్చి? ఈ పాట మానేయట్లేడే. ఏదో నా తృప్తి కోసం చెప్పండి చాలు. అసలు మీరు ఇక్కడి దాకా వచ్చారంటేనే నన్ను ప్రేమిస్తున్నారని అర్థం. అతని కంఠంలోంచి ఒక తన్మయత్వంతో కూడిన ధీమా, కళ్ళలో అల్లరితో కూడిన నవ్వు. మన్నించండి, మిమ్మల్ని నేను ప్రేమించట్లేదు, ప్రేమించలేను కూడా చెప్పేసింది. ఎందుకో చెప్పండి. ముఖ కవలికల్లో మార్పు లేదు. ఇతన్ని ఇంకా రెచ్చగొట్టడం ఇష్టం లేదప్పుడు. ఇంకా చావు చివరి అంచు దాకా తీసుకెళ్లే దేనికి? ఏదో మంచి మాటలతో అసలు సంగతి
చెప్పేసి మంచిగా సెలవు తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుందామా. సారీ, అది నా బలహీనత. మిమ్మల్నే కాదు, నేను ఎవరిని ప్రేమించలేను. దానికి నా గత జీవితం కారణం కావచ్చు. అదేమిటని దయచేసి అడగండి. నా జీవితం మొత్తాన్ని డ్యాన్స్కే అంకితం చేయదలుచుకున్నాను. డ్యాన్స్ నా ప్రాణం. డ్యాన్స్ చేస్తూనే బ్రతకాలి. చివరికి అలాగే చచ్చిపోవాలి. అది నా కోరిక, నా ధ్యేయం. అలాంటి నన్ను మీరు మార్చలేరు. అనవసరంగా మీరు రిస్క్ తీసుకుని మీ టైంని వేస్ట్ చేసుకోకండి. మీ లైఫ్ పాడు చేసుకోకండి. మరో మంచి అమ్మాయిని ఉన్నట్టుండి చెప్పాడుతును. నాకు తలలో కొన్ని నరాలు దెబ్బతిన్నాయట, మీకు తెలుసా? అవునా, నివ్వెరపోయిందామా. చెప్తున్న విషయాన్ని వదిలేసి, అందువల్ల పెద్ద దెబ్బలేమీ లేదట, కానీ నాకు ఇష్టం లేని విషయాలు ఎవరో చెప్తున్నా సరే వినపడవట. పాపం, చూస్తుంటే మీరేదో అతిపెద్ద డైలాగే చెప్పినట్టున్నారు. జాలిగా ముఖం పెట్టాడు అతను. ఆమెకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. పరిస్థితుల్లో కూడా ఇంత స్పోర్టివ్గా మాట్లాడుతున్నాడు అంటే తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని అభినందించి తీరాలి. కానీ చెప్పండి, మీకు నా మీద ప్రేమ లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇదే హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళెవరి దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అనవసరంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఆమె ఇరిటేట్ అయిపోయింది. ముఖం ఎర్రబడింది. ఏదో పోన్లే కదా అని వస్తే అతను దాన్నే అలుసుగా తీసుకుని, గాయత్రి అది ఇది చెప్పి బలవంతం చేస్తే నేను నమ్మను. ఒకరు బలవంతంగా మీతో ఏ పనైనా చేయగలిగితే అతని ధోరణి ఆమెకు అర్థమవుతూనే ఉంది. మంచి చెప్పబోతే చెడు ఎదురవుతుంది. దారిని పోయేదాన్ని తలకెత్తుతున్నట్టు. అతనికి సన్నగా తలపోటు ప్రారంభమై అంతలోనే అధికమైంది. అయినా కంట్రోల్ చేసుకుని మనసుని కేంద్రీకరించి చెప్పాడు. చూడండి, మీ సంగతి నాకు పూర్తిగా అర్థమైంది. వెళ్ళి ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. రేపు ఇదే టైంకి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారా? ఓకే. లేకపోతే